Hey hi buddies, welcome back to our YouTube channel. So first of all అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ శివరాత్రి సందర్భంగా అయితే మేము అరుణాచలంకి అయితే వెళ్తున్నాం అన్నమాట. బైక్ కాదు బస్కి వెళ్తున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. కంటే గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. गगनचर प्रवाह भावितस्तरे घरेवलम्ब्यलम्बिताम्बुजं कुङ्कुममालिकामट्टमट्टमन्निनादमट्टमर्वयुञ्चकार चण्डताण्डवं तनोतु नः शिवम् जटाकटाः सम्भ्रमक्तमन्मलिं तदज्जन्ति रोलवीचि वल्लरी विराजमानमोदगज्ज्वलल्ललाटकट्टप्रापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ॐ नमः शिवाय. संतति प्रमोदमानमानसे कृपाकटाक्षतोरणी निरुद्धदुर्धरापदि क्वचित् दिगम्बरे मनोविनोदमे भुवस्मुनि మహాదేవ్ శంభో శంకర. ఫైనల్గా అయితే మేము అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే రాలేము అనుకున్నాము. యాక్చువల్గా అయితే నాకు ఎగ్జామ్ లింక్ వచ్చింది, కానీ అది రేపటికి పోస్ట్పోన్ అయిపోయింది. తర్వాత బస్సు 2 hours వరకు మాకు అసలు దొరకనే లేదు. ఇంకా ఫైనల్గా ఎలాగోలా బైక్ తీసుకొని వచ్చేసాము. బైక్లోంచి వచ్చేటప్పుడు కూడా అనుకున్నాము అసలు రాగలమో లేమో అని, బట్ ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంకా కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి. మేమైతే ఇంకా రాజగోపురం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడ బోర్డు కూడా పెట్టారు. సో అక్కడ నుంచి ఇంకా మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. చూద్దాం ఇంకా ఎలా చేస్తామో ఏంటో. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఇద్దరము. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. నడచడానికి చాలా టైం పట్టేలా ఉంది వీళ్ళకి, ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఉంది కాబట్టి అందరూ నడుస్తున్నారు. దర్శనానికి అయితే ఇప్పుడు ఫ్రీగానే ఉంది నైట్ అయితే, మార్నింగ్ మాత్రం చాలా ఫుల్ ఉంటుంది అంటున్నారు. చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి మనకు టెంపుల్ దగ్గరనే దొరుకుతుంది.
మేము అనవసరంగా కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసినాము. సో చాలా టైం తీసుకుందనమాట. సో ఎవరైనా కానీ వచ్చేవాళ్ళు ఉంటే అయినా టెంపుల్ దగ్గరలోనే మనకు ఉంటుందన్నమాట. శివరాత్రి అయినా కానీ పార్కింగ్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఏదో ఒక చోట ఏదో ఒక షాప్ ముందర పెట్టేసుకున్నాను పని జరుగుతుంది. ఇంకా లగేజ్ అంటారా, ఇంకా మనకు టెంపుల్ దగ్గరనే చాలా లాకర్స్ ఉన్నాయి. లైక్ 30 రూపీస్ 40 రూపీస్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటున్నారు. సో మేమైతే ఒక షాప్ తనకి ఇచ్చేసి ఒక 30 రూపీస్ ఇచ్చేసినాము. ఇంకా స్లిప్పర్స్ కూడా అక్కడనే వదిలేయచ్చు. ఇంకా ఏమున్నాయి ఇంకా అంతే. ఇంకా అన్నీ అక్కడ లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాము. బైక్ పార్క్ చేసినాము. ఒక లంచ్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసినాము. సో చూస్తారు ఒకసారి ఎంతమంది ఉన్నారో. సో చూస్తున్నారు కదా మా ముందర ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, టైము 9 అవుతుంది కదా. సో 9 అవుతుంది అనమాట. 9 అయినా అని ఇంత క్రౌడ్ ఉంది. ఈరోజు మొత్తం ఫుల్ ఉంటుందంట. సో చూద్దాము. ఇక్కడ లింగాలు ఉంటాయి కదా, ప్రతి లింగం దగ్గర ఇట్లా క్యూ ఉంది. సో మేమైతే ప్రతి లింగం దగ్గర పెద్ద క్యూయే ఉందన్నమాట. సో మేమైతే లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోనికి అంత వీలుండదు. సో దూరం నుంచే మేము దర్శనం అయితే చేసేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో అదేనండి, చూస్తున్నారు కదా ఫస్ట్ లింగం దగ్గర ఎంత మంది ఉన్నారో. సో ఇక్కడ నుంచి ముక్కొని బయలుదేరుదాం ఇంకా. సో అదేది ఏ లింగం అది? సో ఫస్ట్ వచ్చే లింగము ఇంద్రలింగం అండి. సో చూస్తున్నారుగా ఎంత క్రౌడ్ ఉందో. సో ఇక్కడే దర్శనం చేసుకొని బయలుదేరుదాం మనం. ఫస్ట్ ఏదైనా పని చేయడానికి ముందు, లేకపోతే ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టడానికి ముందుగా మెయిన్ గణపతిని పూజించుకొనే కదా మనం స్టార్ట్ చేసేది. సో గిరి ప్రదక్షిణ కూడా అలాగే. మొదట గణపయ్యని ముక్కొని బయలుదేరదాము. సో ఇక్కడే ఉన్నారు, గణపయ్య ముక్కొని బయలుదేరదాం. స్టార్ట్ చేసి 1 కిలోమీటర్ కూడా అయ్యిందో లేదో తెలియదు, కానీ రష్ మాత్రం చాలా ఉన్నారు. నా వెనుక సైడ్ ఒకసారి చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. సో జనాలు అయితే ఏ బొక్క దొరికితే ఆ బొక్కలో నుంచి వచ్చేస్తున్నారు. లైక్ చాలా రష్ ఉంది, శివరాత్రి కదా. అమ్మో, కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. లైక్ క్లాసికల్ డ్యాన్స్, లేకపోతే సర్కసెస్ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఏమైనా కనిపిస్తే కనుక మేము క్యాప్చర్ చేస్తాము. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేద్దాం, చాలా రష్ ఎక్కువైపోయింది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి అగ్నితీర్థం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ గణపయ్య ఉన్నాడనమాట. సో చూస్తున్నారుగా, అసలు అమ్మో రష్ అనే పదం తప్ప నా నోట్లో నుంచి ఏం రావట్లేదు. బట్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం హరహర మహాదేవ్ అంటూనే స్టార్ట్ చేయాలి, అలాగే చేస్తూనే ఉండాలి. ఓకే, యాక్చువల్గా అయితే అన్ని లింగాలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, కానీ అగ్నిలింగం ఒక్కటి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సో మనం అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేదు, కానీ చాలా క్యూ ఉంది, పెద్దదే. సో ఇక్కడ నుంచి ముక్కొని స్టార్ట్ అయిపోదాం. చూడండి అదంతా క్యూనే, అక్కడి వరకు అదంతా కూడా క్యూనే. సో దూరం నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్గా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే అడుగడుగున కాకపోయినా 200 మీటర్స్కి 500 మీటర్స్కి ఏదో ఒక టెంపుల్, ఆశ్రమం అయితే కనిపిస్తూనే ఉంటుంది. మాకైతే ఫస్ట్ ఈ ఆశ్రమం అయితే కనపడింది, శ్రీ శేషధారి స్వామిగల్ ఆశ్రమం అన్నమాట. సో ఏదో ఒక ఆశ్రమం, గుళ్ళు, లైక్ సత్రాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇక్కడ అయితే చాలా నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఏంటని చూస్తే మాత్రం ఇక్కడ దిష్టికాయలు అనమాట. అలా దిష్టి తీసేసి ఇక్కడ నిమ్మకాయలన్నీ అలా తొక్కేస్తున్నారు. సో చెప్పాను కదండి, 100 మీటర్స్కి 500 మీటర్స్కి ఏదో ఒక టెంపుల్, ఏదో ఒక ఆశ్రమం కనిపిస్తూనే ఉంటుంది.
సో యాక్చువల్గా అయితే ఇక్కడ నేను కూడా ఒక వీడియోలో చూశానన్నమాట. లైక్ ఇలాంటి వాళ్ళు కొత్తగా చూస్తున్న అరుణాచలంలో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా లేదు అరుణాచలంలో. లైక్ ఇలా వీళ్ళు పొరకలతో కొట్టడం, బొట్లు పెట్టడం, కట్టెలతో కొట్టడం ఇలా లేదు. నేను ఇప్పుడే చూస్తున్నాను, మరి ఏంటో కొత్తగా పెట్టారు ఇది. ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమము. చూసేయండి. యాక్చువల్గా అయితే రమణ మహర్షి ఆశ్రమము డైలీ వచ్చేటప్పుడు అయితే కనుక అక్కడ టైమింగ్స్ చూస్తున్నారా, మార్నింగ్ 5:30 AM to 11 AM, ఆఫ్టర్నూన్ 2 PM to నైట్ 8:30 PM కల్లా క్లోజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు శివరాత్రి కాబట్టి స్పెషల్గా వీళ్ళు అలో చేస్తున్నట్టు ఉన్నారు. సో ఇప్పుడు కూడా వెళ్ళి లోపల రమణ మహర్షి ఆశ్రమం చూడొచ్చు. యాక్చువల్గా రమణ మహర్షి ఆశ్రమం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మెడిటేషన్కి సింబాలిక్ అని చెప్పొచ్చు. పోయినసారి వచ్చినప్పుడు మేము మొత్తం వ్లాగ్ పూర్తిగా తీసాము లోపల. తర్వాత పైన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ వ్లాగ్ మొత్తం మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మాకు పాసిబిలిటీ లేదు. ఇన్ కేస్ మాకు పాసిబిలిటీ ఉంటే కనుక గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత శివుని యొక్క దర్శనం అయిపోయిన తర్వాత పాసిబిలిటీ ఉంటే మేము లాస్ట్లో కూడా రమణ మహర్షి ఆశ్రమం గురించి కూడా చూపిస్తాము. ప్రస్తుతం అయితే వెళ్ళిపోదాం పదండి, చాలా రష్ ఉంది. సో ఇలా మనకైతే వెళ్తూ ఉంటే వాటర్ బాటిళ్ళు, మనకు కూల్ డ్రింక్స్, ఫుడ్, స్ట్రీట్ షాపింగ్, ఏమి కావాలంటే అవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడైతే పర్సులు అమ్ముతున్నారు, 100 రూపీస్కే పర్సెస్. ఇంకా అట్లా ముందరికి వెళ్తే టెంపర్ గ్లాసులు అంట, టాటూస్ అంట, సోప్స్ అంట, ఇది సోప్స్. ఇంకా ఫుడ్ అయితే ప్రతి ఒక్క 2 అడుగులకి ఒక దోశ సెంటరు, ఇడ్లీ సెంటరు, టిఫిన్ సెంటర్స్, ఫుడ్, రైస్ అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం షాపింగ్ మొత్తం ఉంది ఇక్కడనే, మంచి బిజినెస్ జరుగుతుంది ఇప్పుడైతే. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక లారీలో శివుని విగ్రహం పెట్టేసి, లింగం పెట్టేసి ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారనమాట. సో ఇదన్నమాట తిరువన్మలై. ఎక్కడెక్కడ అడుగడుగుకు ఏదో ఒక గుడి ఉంటుంది, ఏదో ఒక దేవుడు ఉంటాడనమాట. సో ఇక్కడ దేవుడు తప్ప ఇంకొకటి ఏం స్మరించడానికి ఉండదు, ఇంకేం ఆలోచించడానికి ఉండదు. ఏదో ఆలోచిస్తామన్నా కానీ 2 అడుగులు వేస్తే మళ్ళీ టెంపుల్ కనపడుతుంది. సో వేరే ఆలోచన ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చాలా రష్ అయితే ఉన్నారు యమలింగం దగ్గర. ఇక్కడ నుంచే దర్శించుకోండి. మేమిద్దరం కూడా ఇక్కడ నుంచే దర్శించుకొని ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నాము. సో ఇలాగా కిలోమీటర్కి ఒక బోర్డు అయితే ఉంటుందన్నమాట. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండింటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. మొత్తం 14 కిలోమీటర్స్ కదా, 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి అక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుందా మీకు, 4/14th కిలోమీటర్ టు చెంగం దగ్గర. సో మనం 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. యాక్చువల్గా మాకు 3 బోర్డ్స్ అయితే మిస్ అయ్యాము, ఇది 4th బోర్డ్ అనమాట. సో మీరే ఊహించుకోండి ఎంత రష్గా ఉన్నారో. మేమైతే ఒకటి మిస్ అయిపోతున్నాం, లింగాలు మిస్ అయిపోతున్నాం, ఇలాగ బోర్డులు కూడా మిస్ అవుతున్నాం అనమాట. సో చాలా రష్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, శివరాత్రికి ఎవరైనా దర్శనానికి రావాలనుకుంటే ఎంగేజ్ వాళ్ళు కానీ మీడియం ఏజ్ వాళ్ళు అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఎక్కువగా ఏజ్ ఉన్నవారు లైక్ ముస్లిం వాళ్ళైతే కష్టం అండి, ఎందుకంటే చాలా రష్ ఉంది. సో గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా మాకు స్పేస్ లేదు, అంత రష్ ఉందన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ చూడాలి దర్శనానికి ఎంతమంది ఉంటారో. సో ఇది ఒక రెఫరల్గా చూసుకోవచ్చు అనమాట. మధ్యలో టెంపుల్ అనమాట, టెంపుల్ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు మీనింగ్. ఓకే,
సో ఇలా మధ్య మధ్యలో మనకి వాటర్, టీ, మామూలుగా ఫుడ్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే వాటర్, అరటిపండు ఫ్రీ ఇస్తున్నారు. కొంచెం ముందర ఇందాక చాయ్, టీ కూడా ఇస్తున్నారు. ఇంకా కొంచెం ముందర ఫుడ్ ఇస్తున్నారు. అట్లా ఎవ్రీ 1 కిలోమీటర్కి, 1/2 కిలోమీటర్కి ఒకటి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అలాగే ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, 300 మీటర్స్కి రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో గర్ల్స్కి నో ప్రాబ్లం అండి, రెస్ట్ రూమ్స్ 300 మీటర్స్కి అవైలబుల్గా ఉన్నాయి. మధ్యలో జ్యూస్ బ్రేక్ అనమాట. యాక్చువల్గా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగడుగునే ఏదో ఒక ఫ్రూట్ షాపు, తర్వాత ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్ షాపు, లైక్ మామిడికాయ ఒప్పులు, జ్యూసులు అవన్నీ ఉంటూనే ఉంటాయి. శివరాత్రి కదా, సో టాటూ షాప్స్, కోన్ షాప్స్, ఫుడ్ ఐటమ్స్, దోశ, రైసెస్, తర్వాత ఇదిగో ఇలాగ సోడాస్, ఇలా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో షాప్స్ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినా మేము ఇక్కడే సోడా అయితే తీసుకున్నాం అనమాట. సో నాకు గుర్తొచ్చి మళ్ళీ ఇక్కడే ఆపి మరి అన్నకు చెప్పి మరి మేము లాస్ట్ టైం వచ్చామని చెప్తే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసాడనమాట. సో తాగేస్తున్నాం, బాగుంటుంది. మొత్తానికైతే 7 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అంటే 14 కిలోమీటర్ల 1/2 కిలోమీటర్ అంటే 7 కదా. సో 1/2 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసేసాము. 1/2 కిలోమీటర్ కాదు, హాఫ్ అనమాట. 14లో హాఫ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. బోర్డు చూస్తున్నారు కదా, 7 కిలోమీటర్స్ కంప్లీటెడ్. యాక్చువల్గా అయితే శివరాత్రి సందర్భంగా చాలా క్రౌడ్ అయితే ఉంది. జనరల్ డేలో ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ వ్లాగ్ తీసామన్నమాట అరుణాచలంది. సో జనరల్ డేకి శివరాత్రికి ఎంత రష్ ఉందో 2 వీడియోలు కంపేర్ చేయండి, మీరే డిసైడ్ చేసుకోండి ఎప్పుడు రావాలో. యాక్చువల్గా రష్ ఉండడం వల్ల ప్రతి లింగం దగ్గర, ప్రతి టాపిక్, ప్రతి బోర్డు, ప్రతి లింగం, ప్రతిదీ కవర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అలాగే బ్లాగ్స్ కూడా మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ చూసేయండి. అలాగే ఈ శివరాత్రి సందర్భంగా ఈ వ్లాగ్ కూడా చూసేయండి. ఇలాగా యాక్చువల్గా అయితే 100 మీటర్స్కి అడుగున ఏదో ఒక ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. కాఫీ, టీ, వాటర్ బాటిల్స్, బనానా, రైసెస్, శనగలు కూడా పెడుతున్నారనమాట. ప్రస్తుతానికి మేమైతే ఫ్రీ బాదం మిల్క్ తీసుకున్నాం, తాగుతున్నాం. సో మా ఇద్దరికైతే కొంచెం బ్యాటరీ డౌన్ అయిపోయింది. కొంచెం కాదు, చాలా డౌన్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ అయిపోయినాయి, ఇంకా 4 కిలోమీటర్స్ అన్నప్పుడు డౌన్ అయిపోయింది అనమాట. సో అలా రిలాక్సేషన్ కోసం కూర్చున్నాము. బట్ అలా కూర్చున్నామో లేదో రష్ అయితే ఉన్నట్టుండిగా పెరిగిపోయింది. అసలు చూడండి ఎంతసేపు పోతూనే ఉన్నారు. యా నుంచి వస్తున్నారు, యా బస్సులు వస్తున్నాయి, యా ట్రైన్లు వస్తున్నాయి, అర్థం కావడం. నిజంగా అసలు ఉన్నట్టుండి పెరిగిపోయినారు. అంత స్ట్రెంగ్త్ ఎక్స్పెక్ట్ చేయలేం మేమైతే. లేయాలి, ఇంకా దర్శనం ఎంతసేపు పడుతుందో ఇంతమంది అంటే చిక్కలే. ఇంకా 4 కిలోమీటర్స్. ఇప్పటికే టైం వచ్చేసి ఎంత అయింది? 1 అయింది, ఆల్మోస్ట్ 1 o'clock. ఇంకా సో మేబీ ఇంకొక 3 hours పట్టచ్చు. 3-4 కల్లా రీచ్ అవుతాం. జనాలను చూస్తే కష్టమే నడచడం, అంత స్పీడ్ నడచలేకపోతున్నాం. అడ్డం వస్తున్నారు బాగా, తలగా వస్తుంది. ఏ లింగాలు కూడా దర్శనం అయితే చేసుకోలేదు, జస్ట్ ఊరికి అట్లా వెళ్ళిపోతా ఉన్నాం. బయట నుంచి ముక్కడం, వెళ్ళిపోవడం. ఈ క్రౌడ్ చాలా కష్టమే లింగాలు అయితే చూడడం ఈ మూమెంట్లో అయితే. సో నార్మల్గా ముక్కొని బయట నుంచి వెళ్ళిపోవడం అయితే బెస్ట్ ఆప్షన్. సో ఓకే, చూద్దాం ఇంకా. ఈసారి నేను బ్యాటరీ డౌన్ అయ్యా, ఈసారి నా బావ బ్యాటరీ డౌన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నేను కెమెరా అనింటే స్మైల్ ఇస్తున్నాడు, కళ్ళలోనే అనిపిస్తుంది. చూడు ఎంత డౌన్ అయిపోయినావు. అలాగా స్టామినర్గా ఉండాలి.
యాక్చువల్గా అయితే 3 o'clock కల్లా టెంపుల్కి రీచ్ అవుదామని టార్గెట్ అయితే పెట్టుకున్నాము. నైట్ 9కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ ఇప్పుడైతే 140 అవుతుంది. 1.5 అవర్లో ఇంకా 3 kilometers ఉంది. 1.5 అవర్లో పోవాలి. చూడండి ఒకసారి, కనిపిస్తుందా గోపురం? నాకైతే కనిపించిందండి. ఆ గోపురం కనిపించగానే నాకైతే చాలా రిలాక్సేషన్గా ఉంది. నేను మోస్ట్లీ పడిపోతానేమో ఎక్కడన్నా అనిపించింది. బట్ ఓకే, పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి చాలా బాగా వచ్చేసాము. బికాజ్ ఆఫ్ రమణ మహర్షి ఆశ్రమం పోయినసారి కవర్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ డౌన్ అయింది. ఇప్పుడు కూడా డౌన్ అయింది. బట్ ఓకే, కానీ దర్శనం మాత్రం చుక్కలు కనపడేటట్టున్నాడు. నిజంగానే శివయ్య కనపడేటట్టున్నాడు దర్శనానికి. చూసేయాలి, ఇంకా 1/2 kilometer అంతే. ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసామన్నమాట. సో అదే గిరి ప్రదక్షిణ. ఫస్ట్ 5 kilometers అయితే చాలా ఎంజాయ్మెంట్గా కొంచెం బాగా గడిచింది. దాని తర్వాత నుంచి నిజంగానే మాకు శివుడు అయితే కనిపించాడు అనమాట. సో ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా రిలీఫ్ ఉందన్నమాట గోపురం చూసిన తర్వాత. లేకపోతే నేను పడిపోదాం అనుకున్నా. ఈసారి అయితే నిజంగానే నా బ్యాటరీ డౌన్ అయిపోయింది. చాలా కష్టపడినా నేనైతే రావడానికి. మరి మా పాప తొందరగా వచ్చేసింది కానీ నేను రాలేకపోయినాను. యాక్చువల్ ఫస్ట్ 5 kilometers నిజంగానే ఓకే ఎంజాయ్మెంట్లో అలా ఇలా అయిపోతుంది. తర్వాత నుంచి చాలా కష్టము, తినడానికి కూడా అయితే అనిపించదు. నెక్స్ట్ 10 kilometers, ఇంకా 10 kilometers తర్వాత నుంచి అస్సలు కాదు. నిజంగా చెప్తున్నా, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ అప్పటి నుంచే మనం ఎనర్జీ తెచ్చుకొని నడుస్తే కన్నా మన గిరి ప్రదర్శన పూర్తి అవుతుంది అనమాట. యాక్చువల్గా మాకు వెనుకలో కనబడుతుంది కదా, అదే అనమాట గోపురము. మేము అక్కడి నుంచే మొదలుపెట్టాము. ఆ గోపురం ఎదురుగా నుంచే మొదలుపెట్టాము. సో మళ్ళీ అక్కడనే ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా లోపలికి వెళ్దాము. సో వెళ్ళిన తర్వాత ఒకవేళ కుదిరితే అక్కడ కూడా మీకు చూపిస్తాను. లేదంటే కన్నా మా గిరి ప్రదర్శన ఇక్కడితో అయిపోయింది అనుకుంటాను. తర్వాత లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత లోపల ఏం చూసాము, ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా మా గిరి ప్రదర్శన ఇంకో వీడియో కూడా ఉంది. అది నార్మల్ డేస్లో తిరిగి చేసిందనమాట. సో ఆ వీడియో లింక్ కూడా కింద ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో హర హర మహాదేవ్ శంభో శంకర.